మా తోటి ఉపాధ్యాయులందరూ పెళ్లి సమయం తర్వాత అరుంధతి వశిష్ఠ నక్షత్రాలను ఆకాశంలో నూతన వధువులకు చూపిస్తారు. ఎందుకు? దాని తర్వాత ఆ నక్షత్రానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అన్నటువంటి ప్రశ్నలు వ్యక్తం చేశారు. ఆ సందేహానికి నేను జవాబు చెప్తూ ఈ వీడియోని మీకు అందిస్తున్నాను. మీరందరూ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మన హైందవ సాంప్రదాయాలలో అనేకమైనటువంటి ఈ రకమైనటువంటి వాటిని ఉంచారు. అందులో పెళ్లి ముహూర్తం నుంచి తర్వాత ఆ వధూవరులకు నూతన వధూవరులు బాసికం, జీలకర్ర బెల్లం మొదలైనటువంటి వాటిని సాంప్రదాయాలతో ఆచరించుకుంటూ ఉంటారు. అయితే వీటిని ఈ తదనంతరం ఈ తంతు ముగిసిన వెంటనే వాటిని మనం అయిపోయిన వెంటనే మన తూర్పు దిక్కున ఉన్నటువంటి ఆ అరుంధతి వశిష్ఠుల నక్షత్రాలను ఆకాశంలో పంతులుగా చూపించడం జరుగుతుంది. అయితే అరుంధతికి ఉన్నటువంటి ఈ పెళ్లి సంబంధాలకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి అన్నది ప్రశ్న. దీంట్లో మనం మొట్టమొదటగా అరుంధతి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అరుంధతి మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది బ్రహ్మ కుమార్తె అయినటువంటి ఈమె పేరు సంధ్యాదేవి. అయితే వశిష్ఠుని యొక్క ముఖారవిందాన్ని చూసిన తర్వాత వశిష్ఠుడు ఉపదేశించాడు. ఆ తర్వాత ఆ ఉపదేశంతో అగ్నిలో దూకింది. ఆ వెంటనే అగ్ని నుంచి అరుంధతిగా వచ్చినటువంటి అరుంధతి ఆ వశిష్ఠుని యొక్క కమండలాన్ని ఈమెకి అరుంధతికి ఇచ్చారు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది. వశిష్ఠుని రాక కోసం ఎదురు చూస్తూనే ఉంది. కానీ వశిష్ఠుని రాక కనిపించలేదు. కాలం గడుస్తున్న వశిష్ఠుడు తిరిగి రాకపోవడాన్ని నిరాశ చెందకుండా వశిష్ఠుని ఆ కమండలంలోని చూసుకుంది. అలా వశిష్ఠుని కోసం తను ఎంతగా ఆరాధించిందో, ఎంతగా ఎదురు చూసిందో, ఎంత ఆప్యాయంగా వశిష్ఠుని విడవకుండా ఆ కమండలమే వశిష్ఠునిగా భావించి తన జీవితాన్ని జీవితం మొత్తం అలా ఎదురు చూసింది. కాలక్రమేణా అనుకోకుండా వశిష్ఠుడు తన ముందర అరుంధతి ముందర నిల్చున్నటువంటి వశిష్ఠుని అని కూడా చూడకుండా కమండలం వైపే తన దృష్టిని నిలిపింది. ఆ తర్వాత అనుకోని మరుక్షణంలోనే వశిష్ఠుడు అరుంధతికి కనపడ్డాడు. వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవడం జరిగింది. అలా
వశిష్ఠుడి కోసం తాపత్రయపడి వశిష్ఠుడే తన జీవితం అని, వశిష్ఠుడే నా భర్త అని భావించి తన జీవితాన్ని అలా గడుపుకొని వాళ్ళిద్దరూ ఎంతో ఆనందంగా అన్యోన్యత మనందరికీ స్ఫూర్తిదాయకం. దీన్ని బట్టి మనకు అర్థమవుతాం. అందుకని మన ఆచార సాంప్రదాయాలలో జరుగుతున్నటువంటి ఈ హైందవ వివాహాల వల్ల అందులోని నూతన దంపతులకు వారి యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ ఆ వశిష్ఠుని ఆ అరుంధతుల స్ఫూర్తితో మీరుండి కలకాలం భర్తతో 100 సంవత్సరాలు జీవనం సాగిస్తూ ఆ తర్వాత ఆ అరుంధతి అంతటి పవిత్రత పొంది వశిష్ఠునంతటి గొప్పతనాన్ని పొంది వాళ్ళ ఆశీస్సులు పొంది దీర్ఘాయువుగా జీవించి కీర్తి ప్రతిష్టలను తెచ్చుకొని ఆ అరుంధతి వశిష్ఠుల్లా మీ జీవితం అన్యోన్యంగా ఉండాలని పంతులు గారు తన మంత్రాల ద్వారా మీకు ఆకాశంలో తూర్పు దిక్కున ఉన్నటువంటి వశిష్ఠ అరుంధతి నక్షత్రాలను చూపిస్తూ ఉంటారు. దానివల్ల మనకు ఎంతో ఆయుష్, ఆడవాళ్లకు సౌభాగ్యం మరియు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. దీనివలన మనం దాంపత్య జీవితం ఎలా గడపాలో, భర్తని ఎలా గౌరవించాలో, భర్తని ఎలా ప్రేమించాలో, భర్తే భగవంతునిగా ఎలా చూడాలో ఈ అరుంధతి కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అరుంధతి వశిష్ఠుని రాక కోసం ఎంతో ఆదృతగా ఎదురు చూస్తూ ఉండేది. భర్త వచ్చినను తన ఏకాగ్రతను చెడిపోకుండా కమండలంలోనే వశిష్ఠుని యొక్క రూపాన్ని చూసుకుంటూ జీవనం గడిపేది. అంతటి సాధ్వి మరియు అంతటి పాతివ్రత్యము కలిగినటువంటి గొప్ప జీవితం. అందుకని మీరంతా ఈ కథ విన్నటువంటి వారు అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రమోట్ చేస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.